హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. ఇది ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ప్రతిసారి మనం బయటికి వెళ్ళి కొనాల్సిన పని లేకుండా సింపుల్గా ఈజీ వేలోనే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం రండి. దీనికోసం పాన్ వేడి చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత అదే పాన్లో ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటిని కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ బియ్యము, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని కూడా పక్కన పెట్టి ఒక 12 నుండి 15 ఎండుమిర్చి వేసి కొంచెం రంగు మారే వరకు అందులో వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వీటిని అన్నింటినీ చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లో తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని వీటిని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ను మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. మూత పెట్టకుండా కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది అప్ టు 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే సాంబార్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చాలా సింపుల్గా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక 1/2 లీటర్ మనం సాంబార్ పెట్టుకుంటే అందులో మనము ఒక 1 టేబుల్ స్పూన్ టు 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. స్పైసీనెస్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.